శ్రీమద్భాగవతము నవమస్కంధము 21వ అధ్యాయము భరతవంశ వివరణము రంతిదేవ మహారాజు కథ. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిన్ మహారాజా, వితతుని భరద్వాజుని యొక్క సుతుడు మన్యువు. ఆయనకు బృహత్క్షత్రుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అను 5 కుమారులు కలిగిరి. నరుని తనయుడు సంకృతి యొక్క పుత్రులు గురుడు, రంతిదేవుడు. వీరిరువురిలో రంతిదేవుని కీర్తి ప్రతిష్టలు ఇహపరలోకముల యందును వాసిగాంచినవి. రంతిదేవుడు అప్రయత్నముగా దైవికముగా లభించిన దానితోడనే జీవితమును గడుపుచుండెడివాడు. లభించిన వస్తువులను కూడా ఇతరులకు దానము చేయుచుండెడివాడు. క్రమముగా నిర్ధనుడైన అతడు కుటుంబ సభ్యులతో కూడా ఆకలి దప్పులతో బాధపడుచుండెడివాడు. ధనమును కూడబెట్టుట గాని ఇతరుల నుండి స్వీకరించుట గాని చేసేడివాడు కాడు. ఈ విధముగా ఒకసారి అతనికి వరుసగా 48 దినములు నీరు కూడా లభింపలేదు. ఆ మరునాటి ఉదయమున ఆయనకు నేయి, పాయసము, అన్నము, భక్ష్య విశేషములు, జలము లభించెను. అంతవరకును రంతిదేవుని కుటుంబము ఆకలి దప్పులతో అలమటించుచు సంకటముల పాలై ఉండెను. ప్రాతకాలమున లభించిన ఆహార పదార్థములను భుజించుటకు సిద్ధమైరి. ఇంతలో ఒక బ్రాహ్మణుడు వారి ఇంటికి అతిథిగా వచ్చెను. సకల ప్రాణులలోనూ భగవంతునే దర్శించుచుండెడి రంతిదేవుడు ఆ ఆహార పదార్థములలో కొంత భాగమును ఆ అతిథికి భక్తి శ్రద్ధలతో సమర్పించెను. పరీక్షిన్ మహారాజా, రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతో కూడి మిగిలిన ఆహార పదార్థములను తినబోవుచుండగా ఇంతలో ఒక శూద్రుడు భోజనార్థమై అతడికి వచ్చెను. అప్పుడు రంతిదేవుడు శ్రీహరిని స్మరించుచు అందులో కొంత భాగమును అతనికి సమర్పించెను. శూద్రుడు భుజించి వెళ్ళిన పిమ్మట మరి ఒక వ్యక్తి కొన్ని కుక్కలను వెంటబెట్టుకుని అతిథిగా వచ్చి ఇట్లనెను, రంతిదేవ మహారాజా, నేనును నా శునకములను మిగుల ఆకలిగొని ఉన్నాము. మాకు ఆహార పదార్థములను ఇప్పింపుము. అంతటా రంతిదేవుడు ఆ వచ్చిన వ్యక్తిని అతని వెంటనున్న కుక్కలను భగవత్ స్వరూపములుగా భావించి నమస్కరించుచు మిగిలిన ఆహార పదార్థములను సాదరముగా సంతోషముతో ఇచ్చివేశాను. పిమ్మట రంతిదేవుని కడ నీరు మాత్రమే మిగిలి ఉండెను. అవియును ఒక్కని దాహమును తీర్చుటకు మాత్రమే సరిపోవునట్లుండెను. ఆ స్థితిలో రంతిదేవుడు తన కుటుంబ సభ్యులతో కూడి ఆ జలములతో తమ దాహమును తీర్చుకున్నటకు సిద్ధపడుచుండగా ఇంతలో దప్పిగొని ఉన్న ఒక చండాలుడు అతడికి వచ్చి, అయ్యా, ఈ అల్పునకు కొన్ని నీళ్లు ఇచ్చి పుణ్యము కొట్టుకొనుము అని అర్థించెను. మిక్కిలి అలసిపోయి దీనస్వరముతో పలుకుచున్న అతని తడబాటు మాటలను వినంతనే అతనిపై రంతిదేవునకు మిగులు జాలి కలిగెను. పిమ్మట ఆ మహారాజు అతనితో మృదుమధురముగా ఇట్లనెను, అయ్యా, నేను భగవంతుని నుండి అనిమాది అష్టసిద్ధులను గాని అష్టైశ్వర్యములను గాని కోరుకొనను. అంతేకాదు బ్రహ్మ పదవిని గాని కడకు మోక్షమును సైతము అభిలషింపను. సకల ప్రాణులను నా ఆత్మస్వరూపులను భావించి వారి దుఃఖములను నేనే అనుభవించుటకు ఇష్టపడుదును. వారి యొక్క వివిధములకు దుఃఖములను నావిగా భావింతును. అందువలన వారు తమ దుఃఖముల నుండి దూరమగుదురు. తీవ్రమగు దాహముతో మిగుల బాధపడుచున్న ఒక దీనునకు జలములను ఇచ్చుట వలన అతని దప్పిక తీర్చుట వలన అతని ప్రాణములు నిలబడును. అప్పుడు నా ఆకలి దప్పుల బాధలు, శరీరము యొక్క పరిశ్రమలు, బడలికలు, దైన్యము, అలసట, శోకము, విషాదము, మోహము మొదలగునవి అన్నీయును తొలగిపోవును. అంతట నేను హాయిగా ఉందును. సున్నితమైన మనస్సు గలవాడు, సహజముగా దయాళువు, ధీరుడు, ఎట్టి కష్టములైనను ధైర్యముతో ఎదుర్కొనగలవాడు అయిన రంతిదేవుడు తాను ప్రాణములు పోవునంతగా దప్పికొని ఉన్నను ఈ విధముగా పలికి ఆ అల్పునకు తన కడనున్న ఆ మధుర జలములను ఇచ్చి అతడి దాహమును తీర్చెను. రంతిదేవుని కడకు అతిథులుగా వచ్చిన వారు బ్రాహ్మణుడు, శూద్రుడు మొదలగువారు విష్ణుమాయా కల్పితులై వేర్వేరు రూపములలో ఏతించిన వారే. భక్తుల ఎడ మనోరథములను ఈడేర్చుచుండెడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ మహారాజును ఈ విధముగా పరీక్షించిన పెదప ఆయనకు సాక్షాత్కరించిరి. జై శ్రీహరి. రంతిదేవుడు దేనియందును ఎట్టి మమకారము లేనివాడు. అంతేకాదు ఐహికాముష్మిక ఫలములను ఏమాత్రము ఆశింపనివాడు. అట్టి ఆ మహాపురుషుడు తనకు ప్రత్యక్షమైన త్రిమూర్తులకు నమస్కరించెను. అతడు ఆ మహాత్ములను ఏమియో కోరక సర్వేశ్వరుడైన శ్రీహరి అందే భక్తిపూర్వకముగా తన మనస్సును పూర్తిగా లగ్నమునర్చి తన్మయుడై ఉండెను. రాజా, రంతిదేవుడు భగవత్ సేవను తప్ప తదితర ప్రయోజనమును దేనిని ఆశింపనివాడు. అతడు తన మనస్సును పూర్తిగా భగవదధీనము కావించెను కనుక మేల్కొన్నవానికి స్వప్నము వలె త్రిగుణాత్మకమైన మాయ అతనిపై ఎట్టి ప్రభావమును కూడా చూపలేకపోయెను. రంతిదేవుని అనుసరించి ఉండేటి వారందరూ ఆయన సాంగత్య ప్రభావముచే శ్రీహరి భక్తి తత్పరులై మహాయోగులై సిద్ధిని పొందిరి. మన్యుకుమారులలో ఒకడైన గర్గుని యొక్క పుత్రుడు శిని. అతని తనయుడు గార్గ్యుడు. క్షత్రియుడైన గార్గ్యుని నుండి బ్రాహ్మణ వంశములు వృద్ధి చెందెను.
మన్యుకుమారులలో ఒకడైన మహావీర్యునకు దురితక్షయుడు జన్మించెను. ఆ దురితక్షయుని వలన త్రయ్యారుని, కవి, పుష్కలారుని అనువారు కలిగిరి. ఆ ముగ్గురును బ్రాహ్మణ మార్గములను అనుసరించరి. మన్యుకుమారులలో జ్యేష్ఠుడైన బృహత్ క్షత్రునకు హస్తి అనువాడు కలిగెను. అతడు హస్తినాపురమును నిర్మించెను. హస్తి అను వానికి అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడు అను ముగ్గురు సుతులు కలిగిరి. అజమీఢుని పరంపరలోని వారైన ప్రియమేధుడు మొదలగు వారు బ్రాహ్మణులైరి. అజమీఢుని కుమారుడు బృహదిషువు, అతని పుత్రుడు బృహద్దనువు. బృహద్దనువు తనయుడు బృహత్కాయుడు, అతని సుతుడు జయద్రథుడు. జయద్రథుని వలన విషదుడు కలిగెను. అతనికి జన్మించిన వాడు సేనజిత్తు. సేనజిత్తు తనయులు రుచిరాశ్వుడు, దృఢహనువు, కాశ్యుడు, వత్సుడు. రుచిరాశ్వుని కుమారుడు పారుడు. ఆ పారునకు పృథుసేనుడు, నీపుడు అను ఇరువురు కలిగిరి. నీపునకు 100 మంది పుత్రులు కలిగిరి. ఈ నీపుని వలన శకుని కుమార్తెయగు కృత్వి యందు బ్రహ్మదత్తుడు అనువాడు జన్మించెను. శుకుని ఎవరు అంటే వ్యాసుని కుమారుడైన శుకుడు సర్వసంగ పరిత్యాగి. అతడు వనములకు వెళ్ళు సమయమున ఒక ఛాయాశుకుని సృష్టించెను. ఆ ఛాయాశుకుడు గృహస్థాశ్రమమును స్వీకరించెను. ఆ ఛాయాశుకుని కుమార్తెయగు కృత్వియందు నీపుని వలన బ్రహ్మదత్తుడు జన్మించెను. మహాయోగి అయిన ఈ బ్రహ్మదత్తుని భార్య సరస్వతి యందు విశ్వక్సేనుడు కలిగెను. అతడు జైగీషవ్యముని యొక్క ఉపదేశ ప్రభావమున యోగతంత్రమును రచించెను. విశ్వక్సేనుని తనయుడు ఉదక్స్వనుడు, అతని సుతుడు బల్లాదుడు. వీరు అందరూ బృహదిషుని పరంపరలోని వారు. హస్తి కుమారులలో 2వ వాడైన ద్విమీఢుని తనయుడు యవీనరుడు, అతని సుతుడు కృతిమంతుడు. కృతిమంతుని పుత్రుడు సత్యధృతి, అతని సూనుడు దృఢనేమికి కలిగినవాడు సుపార్శ్వుడు. సుపార్శ్వనకు సుమతి జన్మించెను. అతని తనూజుడు సన్నుతిమంతుడు, అతని పుత్రుడు కృతి. ఈ కృతి అనువాడు బ్రహ్మదేవుని వలన యోగమును సాధన చేసి శక్తిని పొంది ప్రాచ్య సామమునందలి 6 సంహితలను అధ్యయనము చేశాను. కృతి యొక్క కుమారుడు నీపుడు, అతని తనయుడు ఉగ్రాయుధుడు, అతని పుత్రుడు క్షేమ్యుడు. క్షేమ్యుని వలన జన్మించినవాడు సువీరుడు, అతని వలన కలిగినవాడు రిపుంజయుడు. రిపుంజయుని తనయుడు బహురథుడు. హస్తి యొక్క 3వ కుమారుడైన పురుమీఢునకు సంతానము కలగలేదు. హస్తి యొక్క జ్యేష్ఠపుత్రుడకు అజమీఢుని వలన నళిని అనునామె యందు నీలుడు పుట్టెను. అతని తనయుడు శాంతి. శాంతి అను వాని తనూజుడు సుశాంతి, అతని సుతుడు పురుజుడు. పురుజుని కొడుకు అర్కుడు, అతని తనయుడు భర్మ్యాసుడు. అతనికి ముద్గలుడు, చవీనరుడు, బృహదిషువు, కాంపిల్యుడు, సంజయుడు అను 5 కుమారులు కలిగిరి. భర్మ్యాశ్వుడు తన పుత్రులతో, కుమారులారా, మీరు నా అధీనములోనున్న 5 దేశములను రక్షించుటకు సర్వసమర్థులు అని పలికి ఆ రాజ్యములను రక్షించు బాధ్యతను వారికి అప్పగించెను. అప్పటి ఆ 5 పంచాలురు అని వ్యవహరింపబడిరి. ఈ 5 మందిలో పెద్దవాడైన ముద్గలుని వలన మౌద్గల్య గోత్రముతో బ్రాహ్మణ వంశము ఏర్పడెను. భర్మ్యాశ్వుని కుమారుడైన ముద్గలుని వలన దివోదాసుడు అను పుత్రుడును, అహల్య అను పుత్రికయు కవలలు జన్మించిరి. ఆ అహల్యకు గౌతమ మహాముని వలన శతానందుడు అను కుమారుడు కలిగెను. శతానందుని కుమారుడు సత్యధృతి, అతడు ధనుర్విద్యలో ఆరితేరినవాడు. సత్యధృతి యొక్క తనయుడు శరద్వంతుడు. అతిలోక సుందరియకు ఊర్వశిని చూచినంతనే శరద్వంతునకు రేతస్సు పతనమయ్యెను. ఆ రేతస్సు రెల్లు దుబ్బపై పడి 2గా విభక్తమయ్యెను. అందుండి ఒక బాలుడును ఒక బాలికయు రూపొందిరి. వేటాడు నిమిత్తమై వచ్చిన శంతనుడు ఆ మార్గముననే వెళ్ళుచు శుభలక్షణ సంపన్నులైన ఆ 2 శిశువులను చూచి కనికరముతో వారిని తన వెంట తీసుకొని పోయి పెంచి పెద్ద చేశాను. ఆ బాలుని పేరు కృపాచార్యుడు, బాలిక పేరు కృపి. ఆ కృపియను కన్య ద్రోణాచార్యునకు ధర్మపత్ని అయ్యెను. శ్రీమద్భాగవతము 9వ స్కంధము 22వ అధ్యాయము. పాంచాల, కౌరవుల, మగధరాజుల వంశముల వర్ణనము. శ్రీ శుకుడు పలికెను, పరీక్షిన్ మహారాజా, ముద్గలుని కుమారుడైన దివోదాసునకు మిత్రేయుడు అను పుత్రుడు పుట్టెను. మిత్రేయునకు చ్యవనుడు, సుదాసుడు, సహదేవుడు, సోమకుడు అను 4 సుతులు కలిగిరి. వారిలో సోమకునకు 100 మంది తనయులు జన్మించిరి. ఆ 9 జంతుడు అనువాడు పెద్దవాడు, పృషతుడు చిన్నవాడు. పృషతుని తనూజుడు ద్రుపదుడు. ద్రుపదునకు ద్రౌపది అను కూతురును, దృష్టద్యుమ్నుడు మొదలగు కుమారులను కలిగిరి. దృష్టద్యుమ్ని తనయుడు దృష్టకేతువు. భర్మ్యాశ్వుని వంశమునకు చెందిన వీరు అందరూ పాంచాలురు అని పిలువబడిరి.
అజమీఢుని మరి ఒక పుత్రుడు రుక్షుడు. అతని సుతుడు సంవరణుడు. సంవరణుడు సూర్యుని పుత్రికయగు తపతి అను కన్యను వివాహమాడెను. సంవరుని వలన తపతియందు కురువు అనువాడు జన్మించెను. అతడు కురుక్షేత్రము అను ప్రదేశమును పాలించెను. అతనికి పరీక్షిత్తు, సుధన్వుడు, జహ్నువు, నిషధాసుడు అను 4 పుత్రులు కలిగిరి. సుధన్వుని కుమారుడు సుహోత్రుడు. అతని తనయుడు చ్యవనుడు. చ్యవనుని సూతుడు కృతి యొక్క పుత్రుడు ఉపరిచర వసువు. అతనికి బృహద్రథుడు, కుశాంబుడు, మత్స్యుడు, ప్రత్యగ్రుడు, చేదిపుడు అను 5 కొడుకులు కలిగిరి. వారు అందరూ చేది దేశమునకు పాలకులైరి. బృహద్రథుని పుత్రుడు కుశాగ్రుడు. అతని తనూజుడు వృషభుడు. వృషభుని వలన పుట్టినవాడు సత్యహితుడు, సత్యవంతుడు. అతని సుతుడు పుష్పవంతుడు. పుష్పవంతుని తనయుడు జహువు. బృహద్రథుని యొక్క మరియొక భార్య గర్భము నుండి 2 శకలములు ఉద్భవించెను. ఆ 2 ఖండములను తల్లి బయట పడవేశాను. జరా అను రాక్షసి ఆ 2 ముక్కలను వినోదముగా జతపరిచి జీవింపుము అని పలికెను. అట్లు జతపరిచిన ఆ శరీరము సజీవమయ్యను. ఆ బాలకుడే జరాసంధుడు. జరా అను రాక్షసిచే సంధింపబడినవాడు కావున అతడు జరాసంధుడుగా వ్యవహరింపబడెను. జరాసంధుని కొడుకు సహదేవుడు. అతని సుతుడు సోమాపి తనయుడు శృతస్రవుడు. కురువు యొక్క పెద్ద కుమారుడుకు పరీక్షిత్తునకు ఎట్టి సంతానము లేకుండెను. కురువు యొక్క 3వ కుమారుడైన జహ్నువునకు సురధుడు అనువాడు జన్మించెను. అతని సుతుడు విధూరథుడు. అతని కొడుకు సార్వభౌముడు. సార్వభౌముని పుత్రుడు జయసేనుడు. అతని వలన రాధికుడు కలిగెను. రాధికుని తనూజుడు అయుతుడు. అయుతుని వలన క్రోధనుడు పుట్టెను. అతని కుమారుడు దేవాతిథి. దేవాతిథి యొక్క తనయుడు రుక్షుడు. ఋష్యుని తనయుడు దిలీపుడు. అతని సుతుడు ప్రదీపుడు. అతని వలన దేవాపి, సంతనుడు, బాహ్లికుడు అను 3 కొడుకులు కలిగిరి. వారిలో దేవాపి తండ్రి వలన తనకు లభించిన రాజ్యాధికారమును త్యజించి వనములకు వెళ్ళెను. దేవాపి వనములకు వెళ్ళుటతో అతని తమ్ముడకు శంతనుడు ఆ దేశమునకు రాజయ్యను. పూర్వజన్మలో ఈ శంతనుని పేరు మహాభిషుడు. అతడు మహిమాన్వితుడు. అతని కరస్పర్శ ప్రభావమున ముసలివాడు యువకుడై శాంతిని పొందును కనుక అతడు శంతనుడుగా ప్రసిద్ధికెక్కెను. ఈ శంతనుడు పరిపాలించుచున్నప్పుడు అతని రాజ్యమున వరుసగా 12 సంవత్సరములు వానలు పడకపోవుటచ్చే తీవ్రమైన కరువు ఏర్పడెను. కాటక పరిస్థితులకు కారణము అడుగగా బ్రాహ్మణులు శంతనునితో ఇట్లనిరి: నీవు నీ అన్నయ్యకు దేవాపి బ్రతికియుండగానే వివాహము చేసుకుని రాజ్యాధికారమును పొందితివి కనుక నీవు పరివేత్త అనబడుదువు. కనుక నీ నగరము, రాష్ట్రము, రాజ్యము అభివృద్ధిని పొందవలనని భావించినచో నీవు వెంటనే నీ అన్నకు రాజ్యమును ఇచ్చివేయము, రాజ్యాధికారమును అప్పగింపుము. అట్లనర్చినచో నీ రాజ్యం సుభిక్షముగా ఉండును. బ్రాహ్మణులు ఇట్లు పలికిన పిమ్మట శంతనుడు తన అనుయాయులతో అన్నకడకు వనములకు వెళ్ళి రాజ్యమును స్వీకరింపుము అని ప్రార్థించెను. కానీ శంతనుని యొక్క మంత్రి అయిన అశ్మరావ అను వాని ప్రేరణచే కొందరు బ్రాహ్మణులు దేవాపి కడకు వెళ్ళి వేద విరుద్ధమైన బోధనలను గావించిరి. వారి బోధనల ప్రభావముతో అతడు దేవాపి వైదిక సంప్రదాయమును అనుసరించి గృహస్థాశ్రమమును స్వీకరించుటకు మారుగా వేదములను నిందిస్తూ ఉన్నారు. అందువలన అతడు రాజ్యాధికారమునకు దూరమయ్యెను. అంతటా శంతనుని రాజ్యములో వర్షములు కురిసెను. పిమ్మట దేవాపి యోగ సాధనను కొనసాగించుచు యోగులకు ప్రముఖ స్థానమైన కలాప గ్రామమును ఆశ్రయించెను. కలియుగమునందు చంద్రవంశము పతనము కాగా అతడు దేవాపి కృత యుగారంభమున ఆ వంశమును మరల స్థాపించును. శంతనుని తమ్ముడైన బాహ్లి కుమారుడు సోమదత్తుడు. అతనికి భూరిశ్రవుడు, శలుడు అను 3 కుమారులు కలిగిరి. శంతనుని వలన గంగాదేవి యందు భీష్ముడు జన్మించెను. అతడు జితేంద్రియుడు, సకల ధర్మములను బాగుగా ఎరిగినవాడు, పరమ భాగవతోత్తముడు, ఉత్తమ జ్ఞాన సంపన్నుడు. జై శ్రీహరి. భీష్ముడు వీర శిరోమణి, కురుక్షేత్ర యుద్ధమున సైన్యాధిపత్యమును వహించినవాడు. అతడు పరశురామునికడ అస్త్ర విద్యలను నేర్చెను. ఒకానొక సందర్భమున భీష్ముడు తన గురువుకు పరశురామునితో యుద్ధమునర్చి తన యుద్ధ కౌశలముచే గురువునే మెప్పించెను. శంతనుని వలన దాసకన్య సత్యవతి యందు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించిరి. చిత్రాంగదుడు యుద్ధమున ఒక గంధర్వుని చేతిలో హతుడయ్యెను. పరాశర మహర్షి వలన ఈ దాసకన్యయందు వేదవ్యాస మహాముని శ్రీహరియంశ కలిగి కృష్ణవర్ణముతో జన్మించెను. అతడు వేదములను రక్షించి లోక ప్రశస్తి గన్నవాడు.
భీష్ముడు ఎలా జన్మించారంటే భీష్ముడు పూర్వజన్మలో ప్రభాసుడు అష్టవసువులలో 8వ వాడు. అష్టవసువులు ఒకసారి వశిష్ఠుని కడకి ఎగిరి వశిష్ఠుని యొక్క హోమధేనువు పాలు త్రాగిన వారికి జరామరణములు ఉండవని వారికి తెలిసెను. అప్పుడు ప్రభాసుని భార్య ఆ ధేనువుకై ఆ ఆవు కొరకై ఆశపడెను. ఆమె కోరిక మేరకు అష్టవసువులు ఆ ధేనువును దొంగిలించిరి. అందులకు వశిష్ఠుడు, మీరు మనుష్యులై జన్మింపుడు అని వారికి శాపమిచ్చెను. వారిలో పెద్ద తప్పు చేసినవాడు ప్రభాసుడు. కావున వశిష్ఠుడు, నీవు మనుష్యుడవై పుట్టుటయే కాదు, సంతానము లేనివాడగుదువు, జీవితాంతము మనుష్యుడవై ఉందువు అని ప్రభాసుని శపించెను. ఈ అష్టవసువులు శంతనుని వలన గంగాదేవి యందు మానవులై జన్మించిరి. వారిలో మొదటి 7గురును నరజన్మనెత్తి వెంటనే మరణించి శాప విముక్తి పొందిరి. ప్రభాసుడు మాత్రము భీష్మునిగా పుట్టి జీవితాంతము అనపత్యుడు అంటే బ్రహ్మచారిగానే ఉండెను. ఈ విధముగా వేదవ్యాస మహర్షి కృష్ణవర్ణముతో జన్మించారు. ఆయనే వేదములను రక్షించి లోక ప్రశస్తికి గన్నవాడు. పరీక్షిని మహారాజా, ఆ మహాత్ముని నుండియే నేను అనగా శుకుడు ఈ భాగవతమును అభ్యసించితిని. పూజ్యుడైన ఆ బాదరాయణుడు అంటే వ్యాసుడు పరమ గోప్యమైన ఈ భాగవతమును తన శిష్యులైన పైలుడు మొదలగు వారికి బోధింపలేదు. తనకు పుత్రుడను పైగా శాంత స్వభావము గలవాడను అయిన నన్ను శుకుని భాగవతమును అధ్యయనము చేయుటకు అర్హునిగా భావించి దానిని నాకు బోధించెను. కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలిక అను వారిని స్వయంవర మండపము నుండి బలాత్కారముగా తీసుకొని వచ్చి భీష్ముడు విచిత్రవీర్యునకు సత్యవతి 2వ కుమారునకు ఇచ్చి వివాహమునర్చెను. విచిత్రవీర్యుడు తన 2 భార్యలయందు అమితమైన ఆసక్తి గలవాడై సుఖలోలుడయ్యను. క్రమముగా క్షయరోగమునకు లోనే మృతి చెందెను. విచిత్రవీర్యుడు మరణించునాటికి అతని భార్యలకు అంబిక, అంబాలిక అను వారికి సంతానము లేకుండెను. వంశాభివృద్ధికై తల్లియగు సత్యవతి యొక్క ఆదేశమును అనుసరించి వ్యాస మహర్షి తన తమ్ముని భార్యలైన అంబికయందు ధృతరాష్ట్రునకును, అంబాలికయందు పాండురాజునకును జన్మనిచ్చెను. పిమ్మట ఒక దాసియందు విదురునకు జన్మనిచ్చెను. పరీక్షిన్ మహారాజా, ధృతరాష్ట్రుని వలన గాంధారియందు 9 కుమారులను, దుస్సల అను కుమార్తెయు కలిగిరి. వారిలో దుర్యోధనుడు పెద్దవాడు. భార్యా సంగమము జరిపినచో నీవు మృతి చెందెదవు అని పాండురాజును కిందమ మహాముని శపించెను. అందువలన ఆయన పెద్ద భార్యకు కుంతియందు యమధర్మరాజు వలన యుధిష్ఠిరుడు, ధర్మరాజు, వాయుదేవుని వలన భీముడు, ఇంద్రుని వలన అర్జునుడు జన్మించిరి. అట్లే పాండురాజు యొక్క 2వ భార్య అయిన మాద్రియందు అశ్వినీ దేవతల అశ్వినీ కుమారుల వలన నకుల సహదేవులు పుట్టిరి. వీరు అందరూ మహారథులు. ఈ పంచ పాండవుల వలన ద్రౌపది యందు 5 సుతులు కలిగిరి. వీరందరూ నీకు పరీక్షిని మహారాజునకు పెదతండ్రులు. రాజా, యుధిష్ఠిరుని వలన ప్రతివింధ్యుడు, భీమసేనుని వలన శృతసేనుడు, అర్జునుని వలన శృతకీర్తి, నకులుని వలన శతానీకుడు, సహదేవుని వలన శృతకర్మ అనువారు ద్రౌపది యందు జన్మించిరి. ఇంకను ధర్మరాజునకు పౌరవి అను నామయందు దేవకుడు, భీమునకు హిడింబేయందు ఘటోత్కచుడు, కాళీ అను నామయందు సర్వగతుడు అనువారు జన్మించిరి. అట్లే సహదేవుని వలన పర్వతుని కుమార్తెైన విజయ అను నామయందు సుహోత్రుడు పుట్టెను. నకులుని వలన కరేనుమతి అను నామయందు నిరమిత్రుడు జన్మించెను. అర్జునుని వలన నాగకన్య అయిన ఉలీపియందు ఇరావంతుడు, మణిపూర మహారాజు యొక్క పుత్రిక అయిన చిత్రాంగదయందు బభ్రువాహనుడు జన్మించెను. ఇతడు తన తాత అయిన మణిపూర మహారాజు కడనే పెరిగి పెద్దవాడైనందున ఆ మహారాజుచే పుత్రుడుగానే పరిగణించబడెను. మీ తాతయ్యగు అర్జునుని వలన సుభద్రయందు మీ తండ్రియగు అభిమన్యుడు జన్మించెను. ఆ అభిమన్యుడు మహావీరుడు, అతిరథులను అందరినీ జయించినవాడు. ఆ వీరాభిమన్యుని వలననే ఉత్తరయందు నీవు పుట్టితివి. కురుక్షేత్ర యుద్ధమున దుర్యోధనాది కౌరవులు ఎల్లరనూ మరణించుటచే క్రుద్ధుడైన అశ్వత్థామ మాతృగర్భములోనున్న నీపై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహమున నీవు మృత్యువు నుండి రక్షింపబడి సజీవుడవైతివి. జై శ్రీకృష్ణ. నాయన పరీక్షిన్ మహారాజా,
జనమేజయుడు, శృతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు అను నీ కుమారులు ఇచ్చటనే ఉన్నారు. వీరు అందరూ మిక్కిలి పరాక్రమవంతులు. ఇక మున్ముందు జరగబోవు విషయములను కూడా చెప్పేదను వినుము. నీవు తక్షకుని కాటునకు గురి అయి మృత్యువు పాలగదువు. అంతటా జనమేజయుడు మిగుల క్రుద్ధుడే సర్పయాగమునర్చి ఆ అగ్నియందు సర్పములనన్నింటినీ ఆహుతిమునర్చును. పిదప జనమేజయుడు కలశ తనయుడగు తురిని పురోహితునిగా చేసుకొని అశ్వమేధ యాగమును ఆచరించును. అనంతరము అతడు సమస్త భూమండలమును జయించి యజ్ఞముల ద్వారా భగవంతుని ఆరాధించును. జనమేజయుని కుమారుడైన శతానీకుడు యాజ్ఞవల్క్య మహాముని నుండి ఋగ్యజుస్సామ వేదములను కర్మకాండకు సంబంధించిన తదితర మంత్రములను అభ్యసించును. కృపాచార్యునిక్కడ అస్త్ర విద్యయందు శిక్షణను పొందును. అట్లే శౌనకుని వలన ఆత్మజ్ఞానమును సాధించి తద్వారా పరమేశ్వరుని అనుగ్రహమునకు పాత్రుడగును. శతానీకుని పుత్రుడు సహస్రానీకుడు. అతని పుత్రుడు అశ్వమేధజుడు. అశ్వమేధుని తనయుడు అసీమకృష్ణుడు. అతని సుతుడు నేమిచక్రుడు. హస్తినాపురము గంగానది యందు మునిగిపోయినప్పుడు నేమిచక్రుడు తన నివాసమును కౌశాంబి నగరమునకు మార్చుకొని అతడు సుఖముగా ఉండును. నేమిచక్రునకు చిత్రరథుడు అను తనయుడు కలుగును. అతనికి కవిరథుడు అను కొడుకు పుట్టును. కవిరథునకు వృష్టిమంతుడు, అతనికి సుషేనుడు కలుగుదురు. సుషేనుడు గొప్ప పరిపాలకుడు అగును. సుషేసుని తనయుడు సునీధుడు. అతని పుత్రుడు నృచక్షువు. నృచక్షుని కుమారుడు సుఖీనలుడు. సుఖీలునకు పరిప్లవునకు సునయుడు, అతనికి మేధావి తనయులగుదురు. మేధావి కుమారుడు నృపంజయుడు. అతని సుతుడు దూర్వుడు. దూర్వునకు తిమి అను తనూజుడు కలుగును. తిమి యొక్క పుత్రుడు బృహద్రథుడు. అతని కుమారుడు సుదాసుడు. సుదాసుని తనయుడు శతానీకుడు. అతనికి దుర్దమనుడు అను తనయుడు కలుగును. అతని సుతుడు బహీనరుడు. బహీనరునకు దండపాణి అనుసుతుడు కలుగును. అతని కుమారుడు నిమికి క్షేమకుడు పుట్టును. అతడు మహారాజుగా ఖ్యాతి వహించును. పరీక్షిని మహారాజా, ఇంతవరకును చంద్రవంశమునందలి బ్రాహ్మణ క్షత్రియ గోత్రజులను కూర్చి వివరించి తిని. వీరందరూ ధర్మనిరతులైనందున దేవతల యొక్క ఋషుల యొక్క అనుగ్రహములకు పాత్రులైరి. వారి నుండి ఆశీస్సులను సత్కారములను పొందిరి. కలియుగమునందు సోమ అంటే చంద్ర వంశజుల పరంపరలో క్షేమకుడే చివరివాడు. అతడు మహారాజుగా ప్రసిద్ధి వహించును. ఇక భవిష్యత్తులో మగధ దేశమును పరిపాలించిన రాజులను కూర్చి తెలిపెదను వినుము. జరాసంధుని కుమారుడైన సహదేవునకు మార్జారి అనువాడు కలుగును. మార్జారి తనూజుడు శృతస్రవుడు. అతని సుతుడు అయుతాయువు. అయుతాయునకు నిరమిత్రుడు అను కొడుకు పుట్టును. నిరమిత్రుని తనయుడు సునక్షత్రుడు. అతని సూనుడు బృహస్సేనుడు. అతనికి కర్మజిత్తు అను కుమారుడు జన్మించును. కర్మజిత్తునకు సుతంజయుడు. అతనికి విప్రునకు శుచి అనువారు పుత్రులగుదురు. శుచి వలన క్షేముడు. అతని వలన సువ్రతుడు. అతనికి ధర్మసూత్రుడు అనువారు జన్మించరి. ధర్మసూత్రునకు శముడు. అతనికి ద్యుమత్సేనుడు. అతని వలన సుమతికి సుబలుడు కలుగుదురు. సుబలుని కుమారుడు సునీధుడు. అతని తనయుడు సత్యజిత్తు. అతని తనూజుడు విశ్వజిత్తు. అతనికి రిపుంజయుడు పుట్టును. వీరందరూ బృహద్రథుని పరంపరకు చెందిన రాజులు. వీరు రాబో 1000 సంవత్సరముల వరకును కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుదురు. జై శ్రీహరి. శ్రీమద్భాగవతము 9వ స్కంధము 23వ అధ్యాయము. అను దృహ్యు తుర్వసు యదువంశముల వర్ణనము. శ్రీ శుకుడు పలికెను. యయాతి కుమారుడైన అనువునకు సభానరుడు, చక్షువు, పరోక్షుడు అను 3 పుత్రులు కలిగిరి. సభానరునకు కాలనరుడు, అతనికి సృంజయుడు అను కుమారులు కలిగిరి. సృంజయునకు సుతుడు జనమేజయుడు. అతని తనయుడు మహాశీలుడు. మహాశీలుని తనూజుడు మహామనసుడు. మహామనసునకు ఉసీనరుడు, తితిక్షువు అను 2 కొడుకులు కలిగిరి. ఉసీనరుని వలన శిబి, వనుడు, శమి, దక్షుడు అను 4 పుత్రులు జన్మించిరి. శిబికి వృషాదర్భుడు, సువీరుడు, మద్రుడు, కేకయుడు అను 4 తనయులు ఉద్భవించిరి. ఉసీనరుని తమ్ముడైన తితిక్షువునకు వృషద్రథుడు, అతని వలన హేముడు పుట్టిరి. హేముని కుమారుడు సుతపుడు. అతని సుతుడు బలి. బలి యొక్క భార్యయగు సుదేష్ణయందు దీర్ఘతముడు అను మహర్షి వలన అంగ, వంగ, కళింగ, సుహ్మ, పుండ్ర, ఆంధ్రులు అనేది 6 పుత్రులు కలిగిరి. ఈ 6 బలికి క్షేత్రజులు. ఈ 6 మందియు తమ తమ పేర్లతో తూర్పు భాగమున 6 రాజ్యములను స్థాపించరి. అంగరాజు వలన కనపానుడు జన్మించెను. అతనికి దివిరథుడు పుట్టెను. దివిరథునకు ధర్మరథుడు, అతనికి చిత్రరథుడు కలిగిరి. చిత్రరథునకు రోమపాదుడు అను నామాంతరము గలదు.
అతడు అయోధ్యాధిపతియగు దశరథ మహారాజునకు మిత్రుడు. రోమపాదునకు సంతానము లేకుండుట వలన దశరథుడు తన కుమార్తెయగు శాంతను దత్తపుత్రికగా వశంగెను. విభాండకుని కుమారుడకు ఋష్యశృంగుడు ఆమెను పెండ్లియాడెను. ఋష్యశృంగుడు లేడి గర్భమున జన్మించి విభాండక మహర్షి కడ పెరిగి పెద్దవాడయ్యను. రోమపాదుని రాజ్యమున ఒకానొక సమయమున పెక్కు సంవత్సరముల వరకు వర్షములు లేక కరువు కాటకములు ఏర్పడాను. అప్పుడు రోమపాదుని ఆదేశముపై వారాంగనలు తమ నాట్య భంగిముల చేతను, గాన మాధుర్యముల చేతను, వీణా వేణు మృదంగ కళా కౌశముల చేతను, హావభావముల చేతను అంటే ఉయ్యారముల చేతను, ఆలింగనముల వలనను ఇంకను వివిధ సేవల చేతను ఋష్యశృంగుని ఆకర్షించి ఆయనను రోమపాదుని రాజ్యమునకు తీసుకొని వచ్చిరి. ఋష్యశృంగుడు మరుత్వదేవతాత్మకమైన అంటే ఇంద్రదేవతా ప్రధానమైన ఇష్టిని యజ్ఞమును రోమపాదునిచే నిర్వహింపజేసెను. ఆ యజ్ఞాచరణ ఫలముగా రోమపాదునకు సంతానము కలిగెను. పుత్ర సంతానము లేని దశరథ మహారాజు ఋష్యశృంగుని పిలిపించి ఆయన పర్యవేక్షణలో పుత్రకామేష్టి అను యజ్ఞమును ఆచరించెను. తత్ఫలితముగా ఆ మహారాజు 4 పుత్రులను పొందెను. రోమపాదునకు చతురంగుడు, అతనికి పృథులాక్షుడు అను తనయులు కలిగిరి. జై శ్రీహరి. పృథులాక్షునకు బ్రహ్మద్రతుడు, బృహత్కర్మ, బృహద్భానుడు అను 3 కుమారులు జన్మించిరి. బృహద్రతుని సుతుడు బృహన్మనసుడు, అతని తనూజుడు జయద్రథుడు. జయద్రథుని వలన అతని భార్యకు సంభూతి యందు విజయుడు అను కుమారుడు జన్మించెను. విజయుని పుత్రుడు ధృతి, అతని తనయుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని తనూజుడు సత్కర్ముడు. సత్కర్ముని కొడుకు అధిరథుడు. అధిరథునకు సంతానము లేకుండెను. అతడు ఒకనాడు గంగా తీరమున విహరించుచుండగా శిశువుతో కూడిన ఒక పెట్టె ఆ నది ఒడ్డునకు చేరెను. వెంటనే అధిరథుడు ఆ శిశువును తీసుకుని పోయి తన కుమారునిగా చేసుకొనెను. ఆ శిశువు ఎవరో కాదు, కన్యగానున్న కుంతీదేవికి సూర్యుని వరప్రభావమున జన్మించినవాడు. ఆ కానీనుని కన్యకు జన్మించిన వాని పేరు కర్ణుడు. పరీక్షిన్ మహారాజా, కర్ణుని కుమారుడు వృషసేనుడు. యయాతి కుమారుడైన ద్రుహ్యుని పుత్రుడు బభ్రువు. అతని తనయుడు సేతువు. అతని సుతుడు ఆరబ్ధుడు. ఆ ఆరబ్ధునకు గాంధారుడు, అతనికి ధర్ముడు పుట్టిరి. ధర్ముని తనూజుడు ధృతుడు. అతని పుత్రుడు దుర్మనసుడు. దుర్మనసుని కొడుకు ప్రచేతసుడు. అతనికి 100 మంది కుమారులు జన్మించిరి. ప్రచేతసుని సుతులైన 100 ఉత్తర దిశయందలి మ్లేచ్చులకు ప్రభువులైరి. యయాతి యొక్క మరియొక కుమారుడైన తుర్వసునకు వహ్ని అను పుత్రుడు కలిగెను. అతనికి భర్గుడు, భర్గునకు భానుమంతుడు పుట్టిరి. భానుమంతుని సుతుడు త్రిభానుడు. అతని తనయుడు కరంధముడు. అతడు మిక్కిలి ఉదారబుద్ధి గలవాడు. కరంధముని పుత్రుడు మరుత్తు. అతనికి సంతానము లేకునట వలన పూర్వవంశమునకు చెందిన దుష్యంతుని తన కుమారునిగా చేసుకొనెను. కానీ దుష్యంతుడు రాజ్యాధికారముపై గల అభిలాషతో తిరిగి తన వంశమునకే చేరెను. పరీక్షిన్ మహారాజా, ఇక యయాతి యొక్క జ్యేష్ఠ కుమారుడైన యదువు యొక్క వంశమును గూర్చి వివరించదను వినుము. రాజా, ఈ యదువంశ వృత్తాంతము మిగుల పవిత్రమైనది. మానవుల సర్వ పాపములను హరించునది. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవాకృతిలో అవతరించినది ఈ వంశమునందే. కనుక ఈ వంశ వృత్తాంతమును వినినవారు సకల పాపముల నుండి విముక్తులగుదురు. జై శ్రీహరి. యదువునకు సహస్రజిత్తు, క్రోష్టుడు, నలుడు, రిపువు అను కుమారులు కలిగిరి. ఆ నలుగురిలో మొదటివాడైన సహస్రజిత్తు కుమారుడు శతజిత్తు. అతనికి మహాహయుడు, వేణుహయుడు, హైహయుడు అను 3 పుత్రులు జన్మించిరి. హైహయుని తనయుడు ధర్ముడు. అతనికి తనూజుడు నేత్రుడు. అతనికి సుతుడు కుంతి. కుంతి పుత్రుడు సోహంజి. సోహంజి పుత్రుడు మహిష్మంతుడు. అతని పుత్రుడు భద్రసేనుడు. భద్రసేనునకు దుర్మదుడు, ధనకుడు అను 2 కుమారులు కలిగిరి. ధనకుని వలన జన్మించిన వారు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు. కృతవీర్యుని తనయుడు అర్జునుడు. అతడు కార్తవీర్యార్జునుడిగా ప్రసిద్ధి వహించెను. 7 ద్వీపములకు అధిపతి అయ్యను. అతడు శ్రీహరి యొక్క అంశావతారమైన దత్తాత్రేయుని వలన యోగ విద్యను, అనిమాది అష్టసిద్ధులను సాధించెను. తీవ్రమైన తపస్సునిచ్చినవాడతడు. యోగ విద్యలను సాధించినవాడు. అతని పాండిత్యము అపూర్వమైనది. ఆచరించిన యజ్ఞములు అసంఖ్యాకములు. అతడు పెక్కు దానములను వనర్చెను. అతని పరాక్రమము నిరుపమానము. సాధించిన విజయములు అద్భుతములు. ఇతర రాజులెవరునూ ఈ శుభ లక్షణములలో కార్తవీర్యార్జునునితో సాటిగా జాలరు. ఇది నిశ్చయము. కార్తవీర్యార్జునుడు నిరంతరము శ్రీహరి అంశావతారమైన దత్తాత్రేయుని స్మరించుచూ ఉండుట వలన తిరుగులేని పరాక్రమములు గల వాడయ్యను. ఆ స్వామి అనుగ్రహము వలన అతడు తరగని సంపదలతో తులతూగుతూ
తనివిదీర ఇంద్రియ సుఖానుభవములను పొందెను. ఈ విధముగా అతడు 80,000 సంవత్సరములు రాజ్యపాలన గావించెను. అతని 1000 మంది కుమారులలో 5 తప్ప మిగిలిన వారు అందరూ యుద్ధరంగమున పరశురాముని క్రోధాగ్నికి ఆహుతయిరి. జయధ్వజుడు, శూరసేనుడు, వృషభుడు, మధువు, ఊర్జితుడు అను 5 మంది మాత్రము తమ ప్రాణములను దక్కించుకొనిరి. జయధ్వజుని కుమారుడు తాళజంఘుడు. అతనికి 100 మంది కుమారులు కలిగిరి. వారు అందరూ తాళజంఘులు అనియే వ్యవహరింపబడిరి. ఔర్వముని ప్రసాదించిన శక్తి చేత సగరుడు వారిని అందరినీ హతమార్చెను. తాళజంఘుని 100 మంది పుత్రులలో వీతిహోత్రుడు జ్యేష్ఠుడు. వీతిహోత్రుని తనయుడు మధువు. మధువునకు 100 కొడుకులు కలిగిరి. వారిలో పెద్దవాడు వృష్ణి. అతని వలన వృద్ధి చెందిన ఆ వంశము వృష్ణి వంశముగా వ్యవహరింపబడెను. పరీక్షిని మహారాజా, పరంపరగా వర్ధిల్లిన ఆ వంశమున మధువు, వృష్ణి, యదువు అనువారు మిగుల ప్రసిద్ధి వహించిరి. వారి వలన వృద్ధి చెందిన ఆయా వంశముల వారు మాధవులుగా, వార్ష్ణేయులుగా, యాదవులుగా వ్యవహరింపబడిరి. యదువు యొక్క పుత్రుడు క్రోష్టుడు. క్రోష్టుని కుమారుడు వృజినవంతుడు. స్వాహి అనువాడు వృజినవంతుని తనయుడు. స్వాహి తనూజుడు వృషేకుడు. అతని సుతుడు చిత్రరథుడు. చిత్రరథుని వలన కలిగినవాడు శశబిందువు. ఆ మహాత్ముడు భోగైశ్వర్య సంపన్నుడు, గొప్ప యోగి, మిక్కిలి పరాక్రమశాలి. ఆ శశబిందు మహారాజు 14 మహారత్న సంపన్నుడు. అతడు అజేయుడు. సప్తద్వీపాధిపతి చక్రవర్తిగా ఖ్యాతికెక్కిన శశబిందువునకు 10,000 మంది భార్యలు గలరు. ఆ చక్రవర్తికి ప్రతి భార్య యందును 1,00,000 మంది కుమారులు కలిగిరి. వారిలో సుప్రసిద్ధులు 6. ఆ 6 పృథుస్రవుడు ఒకడు. పరీక్షిన్ మహారాజా, సావధానముగా వినుము. పృథుస్రవుని పుత్రుడు ధర్ముడు. ధర్ముని కుమారుడు ఉషనుడు. అతడు 100 అశ్వమేధ యాగములను ఆచరించెను. అతని తనయుడు రుచకుడు. అతనికి 5 కుమారులు జన్మించిరి. పురజిత్తు, రుక్ముడు, రుక్మేషువు, పృథువు, జామఘుడు అను 5 రుచకుని కొడుకులు. వారిలో జామఘుని భార్య పేరు శైభ్య. అతనికి సంతానము లేకున్నప్పటికీ తన భార్యకు భయపడి మరి ఒక వివాహము చేసుకునలేదు. ఒక సందర్భమున జామఘుడు తన శత్రువును జయించి అతని ఇంటి నుండి సుఖానుభవమునకై భోజ్య అను కన్యను తీసుకుని వచ్చాను. అంతటా శైభ్య రథముపై పరస్త్రీతో కూడి ఉన్న తన భర్తను చూచి అసూయతో మిగుల కుపితి అయి ఇట్లు పలికెను. మోసగాడ, రథమునందు నా స్థానమున కూర్చొని ఉన్న ఈ యువతి ఎవరు అనగా, అందుకు జామకుడు ఈమె నీ కోడలు అని నుడివెను. పిమ్మట శైభ్య దరహాసమనర్చుచు భర్తతో ఇట్లనెను, నాకు ఇంతవరకును సంతానము లేదు, నాకు సవతియు లేదు, మరి ఈమె నాకు కోడలు ఇట్లగును. అంతట జామగుడు తన భార్యకు శైభ్యతో, రాణి, నీకు కలుగబో పుత్రునకు ఈమె భార్యయగును, ఆ విధముగా నీకు కోడలగును. తన పతి మాటలకు శైభ్య ఎంతయూ సంతోషించెను. జామగుడు నిత్యము విశ్వేదేవతలను పితృదేవతలను ఆరాధించుచుండెడివాడు. జామగుని మాటలకు వారు ప్రసన్నులై ఆ పలుకులు సత్యములగును అని తమ ఆమోదమును తెలిపిరి. కొంతకాలమునకు పితృదేవతల అనుగ్రహమున శైభ్య గర్భవతి అయి ఒక చక్కని కుమారుని గనెను. విదర్భుడు అను పేరుగల ఆ బాలునకును భోజ్యకును వివాహము జరిపి శైభ్య ఆ దంపతులను జూచి సంతసించెను. జై శ్రీకృష్ణ.